అదే ఎంబీబీఎస్ డిగ్రీ రావాలంటే 5 ఏళ్ళు చదవాలి, ఇంజనీరింగ్ డిగ్రీ కావాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదవాలి. మరి ఇలాంటిది రావాలంటే 7 ఏళ్ళు చేయొద్దా అన్నాడు. అక్కర్లేదు, చెత్త డిగ్రీలకే 5 ఏళ్ళు మరి పనిచేస్తుండేటప్పుడు ఆత్మ సాధనకు సంబంధించిన విషయం రోజు రాత్రి అలా పడుకోవడం కానీ 7 ఇయర్స్ కానీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే దేహం పైనుంచి వెళ్ళేటప్పుడు ఈ మణిపూరం నుంచి వెళ్లకుండా భూమధ్యం నుంచి వెళ్ళటం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో దేహం నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చే సమస్తం గుర్తుంటుంది. వాళ్ళు దేహం వదిలేటప్పుడు అలా పువ్వులా వదిలేస్తారు, క్షణాలు వదిలేస్తారు, అలా కట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఒక సాధన పెద్దలు ఇస్తారు. అంటే అందరిని చచ్చిపోమని కాదు, దేహం వదిలినా లోపలికి ఉండడం కావాల్సినటువంటి ప్రజ్ఞ దాని వల్ల వస్తుంది. ఆ చిరంజీవత్వం అనేటువంటి వస్తుంది. ఎప్పుడైతే అది అవడం మొదలు పెడుతుందో బంధాల నుంచి బయటపడటం అనేటటువంటి ఒక విద్య వస్తుంది. అంతవరకు మనం ఎందులో ఉంటాం? చక్రాలలో ఉంటాం. 7 చక్రాల్లో ఇరుక్కుంటాం. సంసార చక్రం అని ఉంటారు. సంసారం అండి అంతా సంసారం, చచ్చిపోతున్నామండి ఈ సంసారం, పొద్దు నుంచి సాయంత్రం వరకు సంసారం అండి, చచ్చిపోతున్నా అమ్మవారు పూజ చేసుకుందాం అంటే టైం లేదు అని తల్లులు అంటూ ఉంటారు. తండ్రులేమో ఆఫీస్ అండి బాసు దొంగముడా కూడా ఎప్పటికీ వదలండి, ఆఫీసు చక్రంలో ఇరుక్కుని ఉంటారు. ఒక్కొక్క చక్రంలో వెళ్ళిపోవటమే ఈ చక్రంలో ఉండటం అనేటటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రంలో వీటిని 12 భావముల కింద చేస్తారు. మనకి భావాల కింద చెప్పుకుంటూ ఉంటాం. తనుభావం, పితృభావం, కొడుకు లేకపోతే తల్లి లేకపోతే తండ్రి ఎక్కడో చోట ఇరుక్కుని ఉంటుంది. తండ్రికి ఒంట్లో బాగోలేదు, ఇక్కడ పూజ చేస్తున్న తండ్రి గుర్తుంటాడు అన్నాడు, తప్పదు. కొడుకు ఒంట్లో బాగోలేదు, కొడుకు గుర్తొస్తాడు ఇక్కడ కూర్చున్నా సరే. భర్తకు బాగోలేదు, భర్త గుర్తొస్తాడు. భార్యకు బాగోలేదు, భార్య గుర్తొస్తుంది. ఎక్కడో చోట ఒక చోట ఇరుక్కుని ఉంటాం మనం. మనస్సు మీరు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అంతా కూడా ఒక డైరీ కానీ రాసుకుంటే ప్రతి క్షణము ఏదో ఒక దాని మీద ఇరుక్కుని ఉంటారు. దొంగ ముండగడుకు అని తిట్టాడు అనుకోండి, అమ్మ దొంగ ముండగడుకు తిట్టాడని వాడి మీద వాడే ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అంతే కదా అన్నాడు. మన ఏదో అనేసాడండి, ఆయన మిమ్మల్ని అన్నాడని చెప్పి వెళ్తే చాలు, మీ కంపు చేసేవచ్చు 2 నిమిషాలు. కుమారుడు నాయుడు మిమ్మల్ని తిట్టాడండి, మీరు ఎర్రసెట్ వేసుకుని పుల్ల ఇలా తిరుగుతున్నారండి అనగా ఏమిటవుతుంది? అమ్మ నాయుడు ఇలా రాత్రి నిద్రపడదు అన్నాడు. అంత ఈజీ కన్ఫ్యూజ్ చేయటం అనేటటువంటి వాటి నుంచి బయటికి వెళ్ళేటటువంటి ఇచ్చే అధ్యాత్మ విద్య అంటారు. అట్లాంటి వాటి అలక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. దీనే జ్యేష్ఠ లేక అలక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. మలినమైనటువంటి మనస్సుకు సంబంధించినటువంటివి ఎక్కువసేపు హ్యాంగ్ అవుతూ ఉండడం వలన అలక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. అంటే అన్నాడు అనుకుని మనం జపం చేసుకున్నాం అనుకోండి, జపం చేస్తున్నా సరే నాయుడు గుర్తొస్తాడు అన్నమాట. అమ్మ ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా పూజ చేస్తుంటే అదేదో గుర్తొస్తుంది అన్నాడు. ఎన్ని చక్రాలు ఇరుక్కుని ఉంటామని చూసుకున్నాను అన్నాడు. పొద్దునుంచి ఇంతవరకు కానీ మీ రొటీన్ కానీ చూసుకుంటే మీరుగా ఉండేటటువంటి క్షణంలో 1, 2 ఉంటాయి. మిగతా అంతా వాడి కిందో, దాని కిందో, ఎన్విరాన్మెంట్ కిందో, సిచ్యువేషన్ కిందో, మ్యాన్ కిందో, ఉమన్ కిందో, ఇంకొక ఉమన్ కింద బతుకుతారు. మీరుగా బతకడం అనేటువంటి చాలా తక్కువ బతుకుతారు. సారీ కావాలంటే ఇప్పుడే రాత్రి కూర్చొని డైరీ రాసుకున్నాం. పొద్దు నుంచి ఇప్పటి వరకు మీరుగా ఎంతసేపు ఉన్నారు. అలా ఉండడాన్ని చక్రంలో ఇరుక్కోవడం అంటారు. కాలచక్రము, దండచక్రము ఇట్లాంటివి అనేకమైనటువంటి నారాయణ గారు మరి చెప్తూ ఉన్నారు. ఆదివారం రామాయణంలో చెప్తారు, రాముల వారు ఇచ్చినటువంటి అస్త్రములు వీటి గురించి వివరంగా మనం అక్కడ చెప్పుకుంటున్నాం. అంటే దండచక్రం అంటే ఏం చేయాలి? ముందు దాన్ని అభ్యాసం చేయాలన్నాడు. ఎవరినైనా దండించేటటువంటి శక్తి రావాలట. ఎవరినైనా సరే దండించగలగంట ఆ చక్రం ఉంటే మన చేతుల్లో ఉంటుంది. మనకంటే అస్త్రాలు ఇచ్చారు రాముడు వారికి, విశ్వామిత్రుడు ఇచ్చాడు. అంటే ఏంటి? మనం తప్పు చేస్తే మనం దండించుకునేటటువంటి సామర్థ్యం రావాలి. ఏదో తప్పు చేస్తాం, లేటుగా వచ్చాం ప్రేయర్కి అనుకోండి, ఈసారి రాకుండా ఉండడానికి మనం ఏదో దండించుకోవాలి. ఏదో పూట భోజనం మానేస్తే సరిపోయింది అన్నాడు. తప్పుగా వచ్చాం కాబట్టి మనం శిక్షించుకునే వాళ్ళ రాత్రి భోజనం మానేద్దాం, రేపు పొద్దున కరెక్ట్గా 6 గంటలకు వెళ్దామని. పాప ఆయన పిచ్చాయన 6 గంటలకి చేయండిరా అన్నాడు. ఇంకేం చేయకండి అని చెప్పాడు. 6 గంటలకి చేయండిరా, అంత చాలు, చేస్తే చాలు, ఒక 7 ఏళ్ళు చేస్తే నేను చూస్తాను మిమ్మల్ని అని చెప్పాడు. అయినా మనకి 6-5కి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనం బిజీగా ఉంటుంది, మరి ఏదో టైం ఉంటుంది అన్నమాట. చక్రం అన్నాడు. ఆ తప్పు ఏదైనా చేసినప్పుడు, ఏదైనా తప్పు అయినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? నేను శిక్షించుకోవాలి. ఇంకోటి శిక్షిస్తే మనం లొంగేవాళ్ళం కాదు, దానిలో వేస్ట్ కూడా ఏం పని చేయదని. ఈ చక్రమును ఈ మధ్య కాలంలో ప్రవర్తింపచేసిన ఆయనను మహాత్మా గాంధీ అని పేరుతో పిలుస్తారు. అప్పుడు మీరు ఏమైపోతారు? దండచక్రం మీరు చేస్తుంటే మహాత్ముడు అయిపోతారు. ఎవరినైనా దండించగలిగేటటువంటి శక్తి వస్తుంది. దండించడం అతను కొట్టడం, తిట్టడం కాదు సార్ అన్నాడు. హద్దుల్లో ఉంచేటటువంటి, కొంతమంది దగ్గరికి వెళ్తే అబద్ధాలు చెప్పలేము అన్నాడు. రూమ్లో కూర్చుంటానన్నా పిచ్చి పిచ్చిగా ఉంటుంది రూమ్ అయినా. రూమ్లో వచ్చేంత వరకు వాడు 3 బాగుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత వస్తూనే నిజం చెప్పేస్తాడు, అన్ని ప్లాన్ చేసుకొస్తాడు. కొంతమంది దగ్గరికి వెళ్తే అబద్ధం చెప్పలేము. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మంచి కోపంగా ఏదో ప్లాన్ చేసుకుని ఏదో మాట్లాడదాని వస్తారు. ఆ రూమ్ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతున్నాడు. స్వామి సత్యసాయిబాబా ఆ కుర్రాడు ఎవడో వాళ్ళ అమ్మ అడిగింది, వీడు అసలు కిలీలు తింటున్నాడంటే వద్దని చెప్పండి స్వామి, ఓ వారం తరగతి తీసుకురా అమ్మ అన్నాడు. వచ్చిన తర్వాత రే నువ్వు ఇవాళ నుంచి కిలీలు తినకని చెప్పి, అదేవిధంగా స్వామి ఆ రోజు చెప్పుకుంటే నేను ఇప్పుడు కిలీలు తింటున్నానమ్మా, ఇది మానేయడానికి 1 రోజులు పట్టింది, నేను మానేయకుండా వాడు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మానడానికి 1 రోజులు నాకు పట్టి ఇంక దాని మీద పోయింది, అందుకని వాడు చెప్పని ఇప్పుడు వింటాడు అన్నాడు.
తను ఆచరించకుండా లెక్చర్లు ఇచ్చేటటువంటి వాళ్ళు అంటే పొలిటీషియన్స్. రకరకాలు చెప్పేవాళ్ళు మనకి చెప్పినా సరే హృదయానికి హత్తుకోదు, అది చేయాలని అనిపించదు. ఏదైతే తను ఆచరిస్తూ సమస్తం ఏదైతే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని వాడు మాట్లాడేటువంటి ఉపదేశం ఏది వాడు ఇచ్చినా సరే, ఊరకనే లెక్చర్ మాట్లాడినా సరే ఒక్కసారి ఆలోచిస్తారు, చేస్తే వాళ్ళ నుంచి బాగుంటుందేమో అని. దాన్ని దండచక్రం అంటారు. దండం అంటే ఎవరిని దండించాలి? మన్నే మనం దండించకూడదు. దండిని, చాపిని, బాణిని అని బోర్డు ఉంటాయి. అమ్మవారిని అలా అంటారు. అమ్మవారు దండిస్తూ ఉంటుంది. ఒకసారి టూ మచ్గా మనం చేసేటప్పుడు అమ్మవారు సొంతంగా ఇంటర్ఫీర్ అయి దండిస్తుంది. పిల్లవాడు అగ్గిలోకి వెళ్ళిపోతున్నాడు, పాకి హోమం వేస్తున్నా పిల్లవాడు పాకులుకుంటూ వచ్చాడు, ఏం చేయాలి? అంటే లెంపకాయ కొట్టి తీసేస్తారు, పైకి కలిపోతాడు. అలాగే మనం సిచ్యువేషన్ స్పిరిచువల్ లెవెల్లో బాగా ఫాలో అయిపోయేటటువంటి సిచ్యువేషన్కి ఏదైనా వస్తే అమ్మవారు కొంచెం ఒక లెంపకాయ కొట్టి చెప్తుంది. జీవితంలో అంత కష్టములు వచ్చాయంటే అమ్మవారు అనుగ్రహం. ఎన్ని కష్టాలు వస్తే అంత ఎక్కువ ఉన్నట్టుగా లెక్క. మీ అందరికి కష్టాలు రావాలని కాదు, కష్టాలు ఉండేవారికి ఎక్కువ అనుగ్రహం ఉంటుంది. అంటే చాలన త్వరగా అవుతుంటుంది. మార్గం తప్పకుండా ఉండడం కోసం, నిరంతరం ఆవిడ యొక్క స్మరణ ఉండడం కోసం కావాల్సినటువంటి ఏర్పాటు ప్రకృతి అనేటువంటి అమ్మవారు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క దెబ్బ వల్ల పైకి ఎదగటం అనేటువంటి ఆధ్యాత్మికంగా జరగటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రీఅరేంజ్మెంట్ ఆఫ్ చెక్స్. ఇది కానీ దండచక్రం కానీ వస్తుంటే తప్పుడు కాలచక్రానికి అరుగులు అవుతారు. కాలంలో ఇరుక్కుని ఉంటాం మనం. పొద్దున్న సూర్యోదయంతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాలం నుంచి బయట పడలేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. టైం లేస్తారంటారు. దీని ధ్యానానికి గురువుల దగ్గర ఉపదేశం చేసి కాలచక్రం ఇలా ఉపాసన చేస్తున్న కొలది ఒక్కొక్క చక్రం నుంచి బయటపడడం అనేటటువంటిది ఎప్పుడైతే మనసుకు వస్తుందో, ఎప్పుడైతే భూమధ్యమునందు గురువు యొక్క పాదములు నిలబడడం మొదలుపెడతా, ఎక్కడైతే అమ్మవారి యొక్క స్వరూపము నిత్యము అందరి యందు కనిపించడం మొదలు పెడుతుందో, ఎవరిలో అమ్మవారు ఇలా డైరెక్ట్ గా ఏం కనిపించదు సార్. మొట్టమొదటి ఏం కనిపించాలంటే అందరిలో ఉండే చెప్పుకున్నాం మనం, హృదయం నందు అమ్మవారు ఉంటుంది. ప్రతివాడి హృదయంలో నేను అనేటటువంటిది లోపల నవ్వుతూ ఉంటుంది. అమ్మవారు నవ్వుతూ ఉంటుంది లోపల. ఎవడికి ఇష్టం కాదండి? మీ అద్దంలో మనం చూసుకుంటే మొహంతో మనకు చాలా ఇష్టంగా అనిపిస్తుందా అన్నాడు. అనిపిస్తుంది ప్రతివాడికి. ఎవరంటే వాడికి ఇష్టం ఉండదా? ఆ ఇష్టం యొక్క స్వరూపమే అమ్మవారు. ఎవడికి ఇష్టం ఉండదు? ఏమో నాకు మాత్రం బాగా అనిపిస్తుంది. మనకి గడ్డం తీసుకున్నప్పుడు తప్ప, తీసుకుని చూసిన తర్వాత బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పుడు మనకి ముద్దు వస్తుంది. మన మొహం అన్నాడు బొట్లు అవి పెట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ అనిపించేటటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో, దాని మీద ఉండేటటువంటి ఏదైతే ప్రేమ తత్వం ఉంటుందో, ఏదైతే లివ్ చేయాలనేటువంటి తత్వం ఉంటుందో, ఏదైతే రసస్వరూపిణి అయి ఉంటుందో, ఎవరైతే జ్వాలా స్వరూపిణి అయి ఉంటుందో, ఎవరైతే తృప్తి స్వరూపిణి అయి ఉంటుందో, ఆ అమ్మవారు లోపల ఉండేటువంటి అమ్మవారు ప్రతి వాళ్ళలోని వాడికి నచ్చడం దాన్ని చూడటం అనేటువంటి నేర్చుకోవాలి. నేర్చుకున్న నుంచి ఇరుక్కున్న చక్రాల నుంచి బయటపడిపోతాం. రుణత్రయములు అంటారు. సరస్వతి రుక్కుల్లో చెప్తాడు. దివోదాసుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, యద్ధసుడు అనేటువంటి కొడుకు ఒకడు ఉన్నాడు. వాడు రుణాల విమర్శ కోసం ఇదంతా చేశాడు. మొట్టమొదటి ఉపాసన చేసేటప్పుడు సరస్వతి సూక్తులు ఫస్ట్ మంత్రంగా చెప్తారు. పుట్టిన వెంటనే 3 రుణాలు ఉంటాయి, తీర్చుకోవాలన్న. ఈ రుణాలను తీర్చుకోవాలంటే పితృణం, దేవరుణం, ఋషి రుణం, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ రుణాలు మీకు తెలుసు. ఇవన్నీ ఎలా చేయాలో కూడా మీకు అన్ని తెలుసు. 3 సార్లు చెప్పేసి వీటి నుంచి బయటపడే ముందు 3 ఈషణాలు ఉంటాయి. ఈషణత్రయం అంటారు. పుత్రేషణ, దారేషణ, ధనేషణ. ఈ పట్టు కొంచెం కష్టం. డబ్బులు ఉండాలని అనిపిస్తుంది సార్ ఎవరికైనా. అవన్నీ అక్కర లేకుండా ఎలా కనిపిస్తున్నాడు చాలా చికాగా. ధనేషణ అన్నాడు. ధనము ఏడల నీకుండే మనసుకు ఉండే వ్యామోహము. పుత్రుడు ఏడల ఉండేటటువంటి పుత్రుడు పుత్రిక ఏదైనా ఒకటే పుత్రేషణ. దారేషణ అంటే భార్య భర్త 2 వైపులా చెప్పుకోవచ్చు. వాటి మీద స్టకపై ఉంటుంది మైండ్ అన్నాడు. వాటి నుంచి రిలీజ్ వచ్చేటటువంటి దానిని ఈషణత్రయం నుంచి ముక్తి అన్నాడు. ఆ తర్వాత రుణత్రయం నుంచి బయటపడిన తరైనటువంటి వాడు శుభ్రమైన వెలుగుగా సరస్వతి స్వరూపుడే ఉంటాడట. అప్పుడు ఈ చక్రములన్నీ కూడా మనలో ఉన్న చక్రములే పద్మములుగా విచ్చుకుంటాయి. మనందరికీ ఏంటుంటాయి? షట్చక్రములు సహస్రం ఉంటాయి. పరమ గురువులైనటువంటి వాడికి 6 పద్మములు ఉంటాయి చక్రాలకు బదులు. వాళ్ళు చక్రాలు ఇరుక్కుని ఉండరు. మనం కూడా ఎరకబెడదామంటే ఉండరు అన్నాడు. పరమ గురువు ఎవరైనా వస్తే దండం పెడుతుంటే మోసపోవడం అన్నాడు. మనకు కూడా అలా వస్తుంది అన్నాడు. ఏం చేయాలి? శ్రీదేవిని ఉపాసన కానీ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి తృప్తి అనేటటువంటిది ఎప్పుడైతే రావటం మొదలు పెడుతుందో, ముఖ్యమంత్రి సార్ అన్నాడు, తృప్తి వస్తే ఒకటి చాలు సార్. తృప్తాం తర్పయంతి అన్నాడు. రోజు తర్పణలు ఇచ్చుకోవాలండి అన్నాడు. ఏం చేయాలి? ఏం చెప్తారు ఇవన్నీ చేసేటప్పుడు? ఈ మంత్రం 1,00,000 జపం అండి. దశాంశం అంటాడు. అంటే దాంట్లో 10,000 తర్పణాలండి. తద్దశాంశం అంటాడు. అంటే 1,000 హోమం చేయాలండి. తద్దశాంశం అంటే 100 మందికి భోజనం పెట్టాలండి అన్నారు. ఎలా మనం భోజనాలు పెట్టుకోవాలి అంటే ఏది చేసినా సరే మంత్రం ధ్యానం చేసేటప్పుడు ఒక వరుస ఉంటుంది. తర్పణం వల్ల ఏమిటవుతుందంటే తృప్తి చెందుతారు. ముఖ్యముగా గణపతికి తర్పణ ప్రియుడు అంటారు. సూర్యుడు నమస్కార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, అమ్మవారు కొడుకు. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు. ఆయనకు బాగా అలంకారం చేస్తే బాగుంటుంది అన్నాడు. అని చేస్తే వెంకటేశ్వర స్వామికి బోళ్ళు వజ్ర కిరీటాలు ఇవన్నీ వస్తుంటాయి.